ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృపా కనికరం కలిగిన మా తండ్రి, దయామయుడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, నీ యొక్క పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమునకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన, గడిచిన దినములన్నీ కూడా నీ యొక్క అపారమైన ప్రేమ చేత, కృప చేత మమ్మల్ని ఆదరించి, కనికరించి, నీ రెక్కల చాటున మమ్మల్ని మరుగుపరిచి, క్షేమమునిచ్చి, ఆనందమును, ఆరోగ్యమును, ఆయుష్ను నీ కృపలు అనుగ్రహింపచేసి, ఇదిగో నా తండ్రి, మరొక దినము అనగా మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమునందు సంఘముగా కూడుకొని ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించటకు నీవు మాకు తోడైండి నడిపించిన విధానాన్ని బట్టి, గడిచిన కాలంలో నాయన మమ్మల్ని సంరక్షించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, నీ మాటలను ధ్యానించుకొనబోచుండగా తండ్రి, నీ యొక్క ఆత్మ నడిపింపు మాకు సమృద్ధి అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. బోధించిన నాకును, వినుచున్న నీ పిల్లలకును నాయన నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహింపచేసి, నాయన నీ మాటలను విని మా జీవితాలను నీకు మహిమకరంగా మలుచుకొని, నీ ఉద్దేశమును ఎరిగిన వారమై ఉండి, నీవు మాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో నాయన ఈ జీవితమును బట్టి నిన్ను మహిమపరిచి, నీ దాసులముగా, నీ పిల్లలముగా, దాసురాన్లముగా ఈ లోక యాత్రను ముగించుకొని నాయన మేము తిరిగి మరలా నీ సన్నిధి చేరినట్లు ఆత్మీయ జ్ఞాన వివేకములతో మమ్మల్ని నింపండి. నీ పరిశుద్ధ గ్రంథంలోని రాయబడినటువంటి అనేక అంశములు ఎన్నో ఉన్నవి నాయన. అందులోని కొన్ని మాటలను మేము ధ్యానించుకొనబోచుండగా నాయన, నీ వాక్యపు ధ్యానములో మేము ఆనందిస్తూ నీ వాక్యమును స్వీకరించి మా హృదయంలో భద్రపరుచుకునే వివేకమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మనవులను కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియమైన దేవుని వల్లారా, మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనములు, శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాం. గడచిన కాలములలో మన దేవుడు మనందరినీ కాపాడి, సంరక్షించి, సజీవుల లెక్కల్లో ఆయన మనల్ని ఉంచి, మరొక దినమున ఆయన సంఘముగాను, మందిరముగాను ఇక్కడ చేరుకొని ఆయనను ఆత్మతో, సత్యంతో ఆరాధించే ధన్యతను అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా మన పరలోకపు కన్న తండ్రిని కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని వల్లారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశములు మనకు వ్రాయించి ఇవ్వబడి ఉన్నవి. ఈ పరిశుద్ధ గ్రంథంలోని అనేక అంశములను ధ్యానించుటకు, ఈ యొక్క అంశములన్నిటినీ అనగా ప్రవక్తల జీవితాలు, ఆయా దేశములలో, ఇశ్రాయేల్ దేశమే మాత్రమే కాదు, ఇంకా ఆయా అన్య దేశాలలో కూడా దేవుడు తన యొక్క నీతిని, న్యాయమును కనపరిచినటువంటి విధానాలు, దేవుడు తన ప్రజల ద్వారా మనకు తెలియజేసినటువంటి సమాచారము, అపోస్తలుల ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధ లేఖనములు అన్ని కలుపుకొని పాత నిబంధనగాను, క్రొత్త నిబంధనగాను మనకి ఇవ్వబడి ఉన్నవి. ఇవన్నీ ఎందుకు ఇవ్వబడి ఉన్నవి అని అంటే, మనం గమనించాల్సింది దేవుని ఉద్దేశం మనం గ్రహించడానికే. దేవుని చిత్తము ఏమై ఉంది, ఆయన స్వభావం ఏమై ఉంది, ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏమై ఉన్నది అనేది మనం గ్రహించడానికే పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది. దేవుడు ఎప్పుడు తన పిల్లలతో మాట్లాడాలనే అనుకుంటాడు. దేవుడు ఎప్పుడు తన పిల్లలకు తానేంటో తెలియజేసుకోవాలనే అనుకుంటాడు. దేవుడు ఎప్పుడు తనకు తాను మరుగై ఉండాలని అనుకోలేదు. దేవుడు మనకు భౌతికంగా కనపడకపోయినా ఆత్మీయంగా తాను ఎప్పుడు మనతోటే నివాసం చేయాలని అనుకుంటున్నాడు. ఆయన పరలోకవాసి, మన భూనివాసులం అయినప్పటికీ ఆయనతో సావాసం కలిగి ఉండాలని ఆయన ఎప్పుడు ఆశపడుతూ ఉంటాడు. మన పిల్లలు ఎక్కడ ఉన్నా వారితో పాటు మనం ఉండాలని ఆశపడమా? మన పిల్లలు ఎటుపోయినా మనం ఒక గంట కనిపెడుతూ ఉన్నామా? అంతేందుకు, ఒక గంట క్రితము నా కొడుకు సాయంత్రం పూట కనపడలే.
వాడు చిన్నవాడు. మరి వాడు కనపడకపోయేసరికి మొదటిగా నా బిడ్డని పంపించాను. నా బిడ్డ తాను శక్తి కొలది ఇక్కడ మొత్తం తిరిగింది, అరిచింది, కేక వేసింది. వాడు కనపడలేదు, ఆ కేకకు స్పందించలేదు. ఇక నాకు భయం అయిపోయి నేనే వెళ్లాల్సి వచ్చింది. నేనెక్కడికి వెళ్ళాను? నేను ఈ వీధి దాటి మరో వీధి దాకా వెళ్ళి నడిచి ఎత్తుక్కుంటూ రావాల్సి వచ్చింది. ఎందుకు అనంటే అది కన్న తండ్రి ప్రేమ. పిల్లలు మనకు కనబడట్లేదు అని మనం ఏదో పనిలో ఉంటాం కానీ మన ధ్యాస ధ్యానం ఎప్పుడు మన పిల్లల మీద ఉంటది. వాళ్ళు పసిపిల్లలే కానివ్వండి, ఎదుగుతున్న పిల్లలే కానివ్వండి, ఎదిగిన పిల్లలే కానివ్వండి, ఇంట్లో ఉండనివ్వండి, బయట ఉండనివ్వండి, వారు ఎక్కడ ఉన్నా ఏ చోట ఉన్నా మన యొక్క ధ్యానము ధ్యాస మన పిల్లల మీద మనకు ఉండడం అనేది సహజం. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే మన పరలోకమందున్న మన కన్న తండ్రి కూడా అదే రీతిగా మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం గమనించడానికి. మనము భౌతికంగా మనల్ని పిల్లల్ని కన్నాము, మన అందరికి కన్న తండ్రి అయిన పరలోకమందున్న తండ్రి మన ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడు. మన ఆత్మకే తండ్రి అయిన మన దేవుడు మన పట్ల ఆ ప్రేమ కలిగి ఉండడా? నశించిపోతున్నటువంటి తన పిల్లలను కాపాడడానికి మొదటిగా తన ప్రవక్తలను పంపించాడు. ఆ తరువాత ఆ ప్రవక్తల కాలం కూడా అయిపోయిన తర్వాత ఆయా కాలంలో ఆయా సమయంలో దేవుని వర్తమానమును తీసుకొచ్చినటువంటి ప్రవక్తలను కొంతమంది వారి మాటలు విన్నారు, కొంతమంది వారిని రాళ్లతో కొట్టి అనేక హింసలు పెట్టి చంపారు. చివరకు వచ్చేసరికి ఇదంతా కాదని చెప్పేసి దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని శరీరధారిగా మన కొరకు ఈ లోకానికి పంపించాడు. అందులో మనకి ఏం కనపడుతుంది అంటే తన ప్రేమ కనపడుతుంది. మన పరలోకమందున్న మన దేవుని ప్రేమ మనకు స్పష్టంగా కనపడుతుందని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశము ఏంటంటే దేవుడు కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు, ఆయన మిగతా వారికి దేవుడు కాదు. ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి మాత్రమే దేవుడు. ఈయన విదేశీ మతము, విదేశీ విశ్వాసము, విదేశీ ఆచారం అని చాలా మంది అపోహపడుతుంటారు. కానీ దేవుడు సమస్త భూమికి రాజై ఉన్నాడు, సకల యుగములలో రాజై ఉన్నాడు. ఎందుకు? దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఆకాశమును కలిగించిన వాడు ఆయనే, భూమిని కలిగించిన వాడు ఆయనే, సముద్రమును కలిగించిన వాడు దేవుడే అన్నప్పుడు ఆ దేవుడు దేశానికి ఒక దేవుడు అయితే ఉండడు కదా. ఇదొక భూమి ఇంకో భూమి ఉందంటే సరే అనుకోవచ్చు. ఆకాశము, భూమి, సమస్త విశ్వము, అసలు కాలము, ఇవన్నిటిని కలిగించిన వాడెవరు? దేవుడు. ఆ దేవుడు ఒక దేశానికి పరిమితి చేయడం అనేది మనుషుల జ్ఞానం అంటారా, అజ్ఞానం అంటారా? దేవుడు ఎక్కడైనా తన పిల్లలను ఈ లోకంలో ఎవరు ఏ శరీరధారిగా పుట్టినటువంటి వారైనా సరే దేవుడు తన పిల్లలుగానే భావిస్తాడు. కానీ దేవుడు అనాది సంకల్పంలో ఒక తెగను ఎంచుకున్నాడు. ఆ తెగ, ఆ జనాంగం ఎవరంటే ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయులకు దేవుడు చేసినటువంటి మేలులు ఎన్నో ఉన్నవి. వారి పట్ల దేవుడు కనపరిచినటువంటి అద్భుతములు, సూచక్రియలు ఎన్నో ఉన్నవి. అదే విధంగా దేవుడు వారిని శిక్షించడం కూడా ఎన్నో ఉన్నవి. వారిని కనికరించి నడిపించినటువంటి దేవుడే వారిని శత్రువులకు అప్పగించి వారిని దుఃఖపరిచిన వాడు, వారు చేసినటువంటి పనులకు శిక్షను కూడా విధించిన వాడు ఆ దేవుడు. ఎందుకు అలా చేశాడయ్యా అనంటే ఆ ఒక్క జనాంగం ద్వారా ఈ ప్రపంచానికి తానేందో తెలియపరచుకోవాలని తన యొక్క సుదీర్ఘమైన ఆలోచన మన పట్ల కలిగి ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏ దేశ ప్రజలైనా, ఏ సాంప్రదాయాల మధ్య ఉన్న ప్రజలైనా, ఏ కట్టుబాట్ల మధ్య ఉన్నటువంటి ప్రజలైనా ఈ ఆరిన నేల మీద శరీరధారి అయిన మనిషి ఎక్కడ ఉన్నా వాళ్ళందరూ దేవుని పిల్లలే. ఆయా దేశాలలో ఆయా సాంప్రదాయాలు వాళ్ళకు ఉండొచ్చు, వాటిని కాదనడం లేదు. కానీ దేవుని నీతి ఒకటి ఉంది, దేవుడు మనుషులకు పెట్టినటువంటి నీతి ఒకటి ఉంది. ఏమిటి ఆ నీతి అంటే మానవ నీతి అనేది ఒకటి ఉంది. దేవుడు ఎవరు?
దేవుడు ప్రేమమయుడు, కనికర సంపన్నుడు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు తన పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలని మాత్రం భావించడం, ఉండాలనుకుంటాడు కదా. కానీ ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను విధులను ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రం లేని వారికి మానవ నీతి అయితే ఉంటుంది కదా. ఏంటి మానవ నీతి? మానవ నీతి ఏమిటంటే ప్రేమ కలిగి ఉండడము. ఇది దైవికమైన స్వభావంలో ఒక భాగమే. కనికరం కలిగి ఉండడము, అది దైవికంలో ఒక స్వభావమే. పరిశుద్ధత కలిగి ఉండడము, అది దైవికమైన స్వభావంలో ఒక భావమే. అయితే ధర్మశాస్త్రము లేకుండా వీటిని, ధర్మశాస్త్రం లేదు కాబట్టి ప్రేమ, కనికరము, జాలి, దయ, కరుణ ఇవి మాకు అవసరం లేదని ఎవరైనా అంటారా? ధర్మశాస్త్రం కలిగిన వారికైనా ఇవి ఉండాల్సిందే, ధర్మశాస్త్రం లేని వారికైనా ఇవి కలిగి ఉండాల్సిందే. అసలు ఏ ప్రాంతంలో ఉన్న వాడైనా, ఎవరైనా, అడవిలో బ్రతుకుతున్న వాడైనా, అనాగరికులైనా ఈ మధ్య యూట్యూబ్ లో వస్తున్నారు అడవి జాతులు వాళ్ళు ఏమంటారంటే ఆదివాసీలు యూట్యూబ్ లో వస్తుంటారు కదా, అమెరికన్స్. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళకి కొన్ని డ్రింక్స్ ఇస్తుంటారు, కొత్త కొత్త వాళ్ళన్నీ పెప్సీనో, థమ్స్అప్, లేకపోతే వాటర్ మిలానో ఇవన్నీ చూసినప్పుడు వింతగా చూస్తుంటారు. ఎందుకు? ఇంకా ఆదిమ మానవుడు ఎలా బ్రతికాడో అలా బ్రతుకుతున్న జనాంగం ఇప్పటికీ ఉంది. కాబట్టి వాళ్ళకు నీతి లేదా? వాళ్ళకు ప్రేమ లేదా? వాళ్ళకు జ్ఞానము లేదా? అంటే వాళ్ళకు తరాలు వాళ్ళకు ఉన్నవి. ఆధునిక పరమైన జ్ఞానం లేకపోవచ్చు, కానీ దేవుడు పెట్టిన మానవ స్వభావమైనటువంటి ప్రేమ, జాలి, దయ, కనికరము, వివేచన ఇవన్నీ అయితే ఉన్నాయి కదా. ఉండబట్టి వాళ్ళు ఒక తెగగా ఉన్నారు, ఒక సమూహంగా బ్రతుకుతున్నారు. లేదంటే వాళ్ళు కూడా ఒకరినొకరు చంపుకొని, ఒకరినొకరు పొడుచుకొని అసలు వాళ్ళ జాతే అంతరించిపోయేది. కాబట్టి దేవుడు ఎవరు ఎక్కడ ఉన్నా ఒక మానవ నీతి అనేది పెట్టాడు. ఆ మానవ నీతిగా వాళ్ళకు ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ వాళ్ళు దేవుని నీతిని అనుసరించకుండా, అంటే మానవ నీతిని అనుసరించి నడుచుకుంటే దేవుడు దాన్ని అడ్డు చెప్పడు. ఆ నీతిని కూడా వారు విస్మయించి దుర్మార్గతకు, దుష్టత్వానికి ఎప్పుడైతే పాల్పడతారో అప్పుడు వారి మధ్య దేవుడు మరి చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరత దేవునికి ఏర్పడుతుంది. ఇందులో మనం ధ్యానించుకొనబోయే అంశము సుదీర్ఘమైనది, పెద్దది. కానీ మనకు సమయం ఎక్కువగా లేదు కాబట్టి కొన్ని మాటలు మాత్రం నేను మీకు వివరించాలనుకుంటున్నాను. మనం యోనా గ్రంథంలోని కొన్ని అంశాలను మనం ధ్యానించుకుందాం. యోనా గ్రంథమును మనం పరిశీలించుకున్నట్లయితే, మొదటి అధ్యాయము, మొదటి వచనము మనం పరిశీలించినట్లయితే, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. రెండవ వచనం, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. ఇప్పుడు యోనా అనే ప్రవక్త ఎవరి ప్రవక్త? యెహోవా దేవుని యొక్క ప్రవక్త. ఆ కాలంలో అంటే ఇశ్రాయేలీలు విశ్వసిస్తున్నటువంటి దేవుని ప్రవక్త. ఒక విధంగా చెబితే ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి ప్రవక్త యోనా. ఈ యోనాను గురించిన ప్రస్తావన నినేవే పట్టణానికి సంబంధించి మాత్రమే మనకు కనబడుతుంది తప్ప ఇంకా ఎక్కడ మనకు పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రవక్తను గురించిన ప్రస్తావన మనకు కనబడదు. అంటే పాత నిబంధన. కొత్త నిబంధనలో యోనాను గురించిన సూచక్రియే గాని మరి ఏది మీకు బయలుపరచబడదని యేసుక్రీస్తు చెప్తాను. ఇప్పుడు పాత నిబంధనకి వెళ్తే ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు. ఒక కాలంలో, ఒక సమయంలో పనిచేసినటువంటి ఏహెచ్కేల్ ప్రవక్త గాని, మీకా ప్రవక్త గాని, ప్రవక్త అయిన యెషయా గాని, మీరు ఒక కాలంలో పనిచేశారు. ఒకరినొకరు తెలుసో లేదో తెలియదు కానీ వివిధ ప్రాంతాల్లో ఒక సమయం అందే దేవుని గురించిన పరిచర్యను చేసి దేవుని వర్తమానమును ఆ ప్రజలకు అందించారు. ఇప్పుడు యోనాను గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఈయన ఇశ్రాయేల్లో మధ్యకు పోయి బోధించాడు అన్నట్టుగా ఎక్కడ మనకి కనబడటం లేదు. కానీ ఇతడు ప్రవక్త అనగా దేవుని గురించిన జ్ఞానం ఎరిగిన వాడే కదా. ప్రవక్త అనగా దేవుని గురించిన ధ్యాస కలిగిన వాడే కదా. ప్రవక్త అనగా దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించేవాడే కదా. ప్రవక్త అనగా దేవుని
దేవుని గూర్చిన వర్తమానమును తన ప్రజలకు అంటే తన సమాజమునకు తెలియజేయవాడే కదా. ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రవక్త ఇశ్రాయేల్లో ఉన్నటువంటి వారికి మాత్రం కాదు కానీ ఎక్కడో ఉన్నటువంటి అన్యజనులకు, అనగా ఎవరికి? గట్టిగా చెప్పాలి. నీనేవే పట్టణస్థులకు దేవుని కూర్చిన సమాచారమును తెలియజేయమని దేవుడు ఆ ప్రవక్తను ఆదేశించాడు. నీనేవే పట్టణము అన్య దేశస్థుల పట్టణం. ఇప్పుడు దేవుడు ఎందుకు ఆ ప్రవక్తను పంపించాడంటే వారి దోషం ఏమైందంట? ఘోరముగా దేవుని దృష్టికి కనబడ్డది. అంటే వారు ధర్మశాస్త్రము వారికి ఇవ్వబడకపోయినా మానవ నీతి మానవ సంబంధాలు కలిగి వారు జీవించాలి. కానీ వారు వాటిని కూడా విస్మరించి దుర్మార్గతకు పాల్పడినప్పుడు దేవుడు తన ప్రవక్తను అక్కడికి పంపిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడా, అన్య జనులకు కూడా దేవుడా? ఆయనను తెలుసుకోవడానికి కొంచెం సమయం పట్టింది. కానీ ఆయన బయలుపరచబడనంత వరకు వారు అన్యజనులైనా వారు దేవుని ఎరగని వారైనా దేవుడు మాత్రం వారిని ఎరగని వాడైతే కాడు అని మనం గమనించాం. వారికి దేవుడు తెలవకపోవచ్చు, దేవుని ధర్మశాస్త్రం వారి దగ్గర లేకపోవచ్చు, యెహోవాయే నిజమైన దేవుడని వారు ఎరగకపోవచ్చు. కానీ దేవుడు మాత్రము వారిని ఏనాడు ఎరగని వాడిగా లేడు. ఇప్పుడు ప్రవక్త అయినటువంటి యోనాని ఎందుకు పంపించాడనంటే వారు మార్గము తప్పి జీవిస్తున్నారు కాబట్టి, వారి దుష్టత్వము దేవుని దృష్టికి ఘోరముగా కనబడుతుంది కాబట్టి తన ప్రవక్తను వారి మధ్యకు పంపిస్తున్నారు. ఇశ్రాయేలీల మధ్యకు పోయి దేవుని ప్రజల మధ్యకు పోయి దేవుని వాక్యం బోధించాలంటేనే ఒక రకంగా భయం, అవునా కాదా? అలాంటిది దేవుని ఎరగని వారి మధ్యకు పోయి దేవుని గురించి ప్రకటించాలి అనంటే ఇంకెంత భయం. అది ఆ దేవుని శాంతి వర్తమానం కాదు, దేవుని ఉద్రిక్తత, దేవుని కోపమును, దేవుని యొక్క గద్దింపును వారికి ప్రకటించాలంటే ఇంకెంత భయం. అన్యజనుల మధ్యకు పోయి వారు ఎరగనటువంటి దేవుణ్ణి వారికి తెలియజేస్తూ ఆ దేవుడు మీ మీద ఉగ్రతను కనపరచబోతున్నాడు, మీ ప్రవర్తనను మార్చుకోండి, మీ విధానాన్ని మార్చుకోండి, మీరు పశ్చాత్తాపం నొంది ఆ దేవుని వైపు మళ్ళండి అంటే ఊరుకుంటారా? అది ఇక్కడ మనం చదవడానికి తేలికగా ఉంది, కానీ ప్రవక్త జీవితానికి వచ్చి చూస్తే అది ఎంత కష్టమో ఎంత భారమో, అసలు ఎంత భయానకమైన సంఘటనో తెలుసా? దేశం కాని దేశానికి వెళ్ళాలి, జనం కాని జనం దగ్గరికి వెళ్ళాలి, తెలియని దేవుని గురించి వాళ్ళకి చెప్పాలి, తెలియని దేవుడు వారి మీద కురిపిస్తున్నటువంటి ఉగ్రతను తన మాట ద్వారా వారికి తెలియజేయాలి. దేవుని మాటే కానీ తెలియజేసేది ఎవరు? ప్రవక్త అయిన యోనా. దేవుడు వారికి కనపరిచాడు, దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు అంటే అందులో వారి కోపం వస్తే ఇబ్బంది పడేది, వారి ఆగ్రహానికి గురయ్యేది ఎవరు? ప్రవక్తనే కదా. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని అసలు నేను ఆ దేశానికి పోయి దేవుడు మీ మీద ఉగ్రతను కురిపించబోతున్నాడు, మీ ప్రవర్తనను సరిదిద్దుకోండి, మీరు దేవుని వైపు మళ్ళండి అని గనక నేను చెబితే మళ్ళా నేను నా దేశానికి గాని నా ఇంటికి గాని నేను తిరిగి రానని ఇప్పుడు ఏమైపోయింది యోనా పరిస్థితి? తనకు ప్రాణ భయము పట్టుకుంది. మరి ఎన్ని రోజులు ఆలోచించాడా, ఎన్ని ఘడియలు ఆలోచించాడా మనకు తెలియదు. కానీ తాను ప్రయాణమై ఆ దేశానికి వెళ్ళాలనుకుంటున్న వాడు ఆ భయానికి ఎక్కాల్సినటువంటి ఓడని ఆ ప్రాంతానికి చేరాల్సినటువంటి ఓడని ఎక్కక అక్కడి నుంచి తప్పించుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలని, అసలు దేవుని సన్నిధి నుండే పారిపోవాలని మన ప్రవక్త అయిన యోనా ఆలోచించాడు. ఎందుకు అనంటే భయం. దేవుని గురించి అన్యజనులకు ప్రకటిస్తే ఎక్కడ వారు నన్ను చంపి వేస్తారో అని భయం. ఎంత ప్రవక్త అయినా, ఎంత దేవుని సేవకుడైనా తన ప్రాణం పట్ల తీపి ఉంటుందా ఉండదా? ఎవరికైనా ఉంటుంది. తన ప్రాణం మీదకి వచ్చేసరికి యోనా ఏం ఆలోచించి ఏం పని చేశాడో ఒకసారి మనం చూసినట్లయితే
3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తార్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కెవ్వు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తార్షీషునకు పోవుటకు ఓడ. ఇప్పుడు ఎప్పేకి వెళ్ళిండు, తన ప్రాంతం నుంచి ఎప్పే ప్రాంతానికి వెళ్ళిండు. ఆ ఎప్పే ప్రాంతానికి ఎందుకు వెళ్ళిండంటే అది ఓడరేవు సంబంధించి సముద్రానికి సంబంధించినటువంటి ప్రాంతం. ఓడ ప్రయాణం చేయాలంటే ఇప్పుడు నేనున్న ఓడ ప్రయాణం చేయాలి. మొదటిగా నేను ఎటు పోవాలి? ఎయిర్పోర్ట్కి పోవాలనా, లేకపోతే మహారాష్ట్ర ఇటు పోవాలనా? నేను ఎటు పోవాలన్నా అది ఓడరేవై ఉండాలి. సముద్ర తీర ప్రాంతానికి వెళ్తేనే అక్కడ ఓడలు ఉంటాయి. ఆ ఏ ఓడ ఎటు పోతుందో, అది శ్రీలంక పోతుందా, లేకపోతే నైజీరియా పోతుందా, ఇంకెటు పోతుందా, ఆ ఓడను ఎక్కితే నేను ఆ గమ్యాన్ని చేరుతాను. ఇప్పుడు ఎప్పేకి వెళ్ళి అక్కడ నేనేవేకి పోవాల్సినటువంటి ఓడను ఎక్కకుండా ఎటు పోయే ఓడను ఎక్కాడు? ఎందుకు ఎక్కాడు? యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని యోనా ఆలోచించాడు. ఇప్పుడు యెహోవా అంటున్నా, ఇప్పుడు యోనా ఎవరి సన్నిధిలో నుండి పారిపోవాలని ఆలోచించాడు? పారిపోగలడా? అసలు ప్రవక్త అంటేనే దేవుని గురించిన జ్ఞానం తెలిసిన వాడు. ప్రవక్త అంటేనే దేవుడు, అసలు ప్రవక్త అంటే దేవుడు ఈ సమస్త లోకాన్ని విశ్వాన్ని కలిగించిన వాడు. ఆకాశంను కలిగించిన వాడు ఆయనే, భూమిని కలిగించిన వాడు ఆయనే, సముద్రమును కలిగించిన వాడు ఆయనే, సముద్రంలోని సమస్తమును కలిగించిన వాడు ఆయనే. తెలవదా ప్రవక్తకి? ఇక ఎక్కడికి తప్పించుకోగలుగుతాడు? ఈ యెహోవా సన్నిధి నుంచి తప్పించుకోవడం అనేది ప్రవక్తకు సాధ్యమవుతుందా? అసలు ఏ నరమాత్రుడికి కూడా. కానీ భయంలో కొన్ని మనం చేసే ఆలోచనలు కూడా అజ్ఞానంగా ఉంటాయి. ప్రవక్త అయిన వాడు దేవుడి సన్నిధిలో నుండి ఎక్కడికి దాచుకోలేడు, ఎక్కడికి పోలేడు. ఆయనకు చీకటి కూడా చీకటిగా కాకుండా వెలుగుగా కనపడునని కీర్తనలో ఉంది. మరి ఇంకెక్కడికి పోగలుగుతాడు? కానీ ప్రవక్త అసలు దేవుడి సన్నిధిలో నుండే నేను తప్పించుకొని పోతే అయిపోతుంది కదా అని అనుకుంటా. తప్పించుకోగలుగుతాడా? ఈ ప్రవక్త ఎవరు, ఏ కాలం నాటివాడంటే అసలు దేవుని గురించిన జ్ఞానం అప్పుడప్పుడే వస్తుందని అనుకునే ప్రవక్త కూడా కాదు. ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి కాలంలో పుట్టాడు. దావీదు కూడా రాజుగా ఉన్నటువంటి కాలమును దాటుకొని 2వ యెరొబాము కాలంలో ఉన్నటువంటి ప్రవక్త. మరి 2వ యెరొబాములో ఉన్నటువంటి ప్రవక్త ఒకవేళ దావీదును గూర్చిన జ్ఞానం అవగాహన తెలవకుండా ఉంటుందా? ఉండదు కదా. దావీదు రాసిన కీర్తనలు అతనికి అందాయో లేదో తెలియదు, కానీ జ్ఞానం అయితే ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. దావీదు మహాభక్తుడు అన్న సంగతి ప్రవక్తకు తెలియకుండా ఉండదా? ఉండదు కదా. ఇప్పుడు యోనా ఆలోచించిన విధానాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, యెహోవా సన్నిధి నుండి నేను పారిపోవాలని అనుకుంటున్నాడు. అసలు ఆయన సన్నిధి నుండి పారిపోలేడన్న సంగతి విశ్వాసమైన మనకు తెలుసు. కానీ ఆ సమయంలో భయములో, భ్రాంతిలో, భీతిలో ఉన్నటువంటి యోనా అది అంతగా ఆలోచించక ఆయన సన్నిధిలో నుండి పారిపోవాలని ఆలోచించాడు. అసలు పారిపోగలడా అనే విషయం మనం ఆలోచిస్తే ఒకసారి కీర్తనల గ్రంథం 139వ కీర్తనల గ్రంథంలో నుండి 139వ కీర్తన 7వ వచనం ఒకసారి మనం పరిశీలిస్తే, నిజంగా యోనా తప్పించుకోవాలని అనుకుంటే తప్పించుకోగలడా లేదా అనేది దావీదు రాజు అయినటువంటి మహాభక్తుడు రాసిన కీర్తన చదువుదాం. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి ఏమంటున్నాడు? దావీదు భక్తుడైన దావీదు అంటాడు, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును అని అంటున్నాడు. అవునా? దావీదు రాసినటువంటి కీర్తన ఒకవేళ ప్రవక్త అయిన యోనాకు తెలిసిందా అనుకుందాం, తెలిసే ఉండదా అని అనుకుందాం. ఎందుకు? దావీదు రాసిన కీర్తనలు కదా, వారి రాజ్యానికి సంబంధించినటువంటి కీర్తనలు కదా, ఇశ్రాయేల్ ప్రజలకు విడిపించబడడానికి కదా దావీదు రాసింది. మరి ఈ కీర్తన యోనాకు గుర్తుండకపోదా, తెలుసుండకపోదా అంటే, ఒక్కోసారి కొన్ని సిచ్యువేషన్ లో మనిషి భయానికి లోనైపోతే దేవుని వాక్యం గుర్తురాదు.
లోకాశల్లోనికి లోనైపోతే దేవుని వాక్యము గుర్తుకు రాదు. పాపానికి లోనైన వానికి దేవుని వాక్యం గుర్తుకు రాదు. భయానికి లోనైన వానికి దేవుని వాక్యం గుర్తుకు రాదు. భోగాలకు సంతోషాలకు లోనైపోయిన వానికి దేవుని వాక్యము గుర్తుకు రాదు. ఇప్పుడు యోనా కంటే ముందు ఉన్నటువంటి దావీదు కూడా, రాజైన దావీదు కూడా ప్రవక్తే. ఈ ప్రవక్త చెప్పిన మాటలు యోనాకు తెలిసి ఉండొచ్చా, తెలియకుండొచ్చా? మాక్సిమం 90% అయితే తెలిసే ఉండాలి. కానీ ఆ భయంలో అతనికి ఆ విషయం అర్థం కావట్లేదు. ఆయన కంటే ముందు దావీదే చెప్పాడు. ఏమంటున్నాడు? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకెక్కినను నీవక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పడుకొనినను నీవక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను ఎక్కడికి పోతాడు చెప్పండి. దావీదు అంటున్నాడు, నేను ఆకాశమునకెక్కినను నువ్వు అక్కడున్నావు, పాతాళములోనికి దిగిపోయినా అక్కడ నీవున్నావు, వేకువ రెక్కలు కట్టుకొని సముద్రం యొక్క ఆ అడుగుల్లోనికి, సముద్ర దిగాంతంలోనికి నేను నివసించిన అక్కడ కూడా నీ చేయి నన్ను పట్టుకునే ఉంటుంది. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోలేనని దావీదు అన్నాడు. ఇప్పుడు యోనా ఎక్కడున్నాడు? ఆయన నేల మీద ఉన్నాడో, అప్పటికి ఓడెక్కాడో తెలియదు కానీ ఎక్కడో సముద్రం మీద ఉండే ఆలోచించాడు అనుకున్నా. దేవుని సన్నిధి నుండి పారిపోగలడా? సముద్ర దిగంతంలో పైన నువ్వు అక్కడ ఉన్నావనంటే సముద్రం మీద ఉన్నవాడు ఇంకెలా తప్పించుకుంటాడు? కాబట్టి దేవుని ప్రవక్తలు దేవుడు నిలబెట్టాలి అని అనుకుంటే తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. దేవుడు నీతో తన కార్యం చేయించాలని అనుకుంటే నీ వశం కాదు దేవుడి నుండి తప్పించుకోవడానికి. మోషేను ఇశ్రాయేలు యొద్దకు పంపించడానికి, మోషే ఇదిగో నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు పెట్టు మొర నా సన్నిధికి వచ్చింది, నీవు అక్కడికి వెళ్లి ఫరోతో మాట్లాడి ఆ ఇశ్రాయేలీయులను కానానుకు నడిపించన్నప్పుడు మోషే సరే దేవా, సరే ప్రభు అని చెప్పేసి బయలుదేరాడా? ఎన్ని అంకలు చెప్పాడు. ఫరో నన్ను చంపుతాడని చెప్పాడు, నాకు మాట్లాడటం రాదు, నోటి మాంద్యం గలవాడని చెప్పాడు, ఇంకెన్నో కారణాలు చెప్పాడు. ఒక రకంగా వాదం జరిగింది. కానీ ఫైనల్ గా మోసేనే దేవుడు ఎన్నుకున్నాడు, నడిపించాడు. ఇక అంత కాకపోతే నీ అన్నయ్య అహరోను ఉన్నాడుగా, నీ పక్కన నీ ప్రవక్తగా ఉంటాడు, ఇల్లు అని చెప్పేసి అన్నాడు. వదిలిపెట్టాడా మోషేని? ఈ రోజు అంటే యోనాను కూడా దేవుడు వదిలిపెట్టలేదు. యెహోవా సన్నిధి నుండి తప్పించుకోవాలని ఈ తార్సుకు ఎక్కడికి యోనా నినేవే పట్టణానికి వెక్కాల్సినటువంటి ఓడను ఎక్కకుండా తార్సులకు వెళ్లే బయలుదేరే ఓడను ఎక్కాడు. ఎక్కితే ఏం జరిగింది? 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చింది. ఏమైపోయింది? తార్సుకు వెళ్లాల్సినటువంటి ఓడను ఎక్కి అక్కడి నుంచి తార్సుకు బయలుదేరి అక్కడ తప్పించుకున్నాం అని అనుకుంటే మార్గం మధ్యలో ఉండగానే దేవుడు ఏం చేశాడు? సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం మందు ఏం జరిగింది? గొప్ప తుఫాను రేగి అసలు ఓడనే బద్దలైపోయే పరిస్థితిలోనికి పడిపోయింది. సముద్రము ఎవరి మాట వింటుంది? గాలి ఎవరి మాట వింటుంది? ప్రకృతి ఎవరి మాట వింటుంది? చూద్దాం. ఇందాక 135వ కీర్తన 6వ వచనం. ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రముల అన్నిటి అందును ఆయన తనకిష్టమైనది అంతయు. ఇప్పుడు దేవుడు తన ఇష్టానుసారంగా జరిగించిందే కదా. సముద్రం మీద గొప్ప గాలి రేగడము దేవుని పనే కదా. సముద్రము ఉప్పొంగి అలలుగా మారడం దేవుని పనే కదా. తుఫాను చెలరేగడానికి దేవుడే కదా కారణం. ఆయన అన్నిటినీ ఏలువాడై ఉన్నాడు. యాడికి తప్పించుకోగలుగుతావు నువ్వు? ఆకాశము క్రింద భూమి మీద నివసిస్తున్న నువ్వు ఎక్కడికి నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు ప్రవక్త
దేవుని ప్రవక్తకి ఈ మాత్రం జ్ఞానం లేదనుకున్నానా? ఎంత ప్రవక్తలైనా వాళ్ళు మనుషులే, ఎంత దేవుని సేవకులైనా వారికి తమ ప్రాణం మీద తీపి ఉంటుంది. ఎంత జ్ఞానము, దేవుని జ్ఞానం తెలిసిన వారైనా వారి దాకొచ్చేసరికి వారికి కూడా వారి భయం కొలదో ఏదో కొంచెం అజ్ఞానం అనేది వారిలో చోటు చేసుకుంటుంది. ఇప్పుడు ప్రవక్త అయిన యోనా ఆలోచించింది, దేవుని జ్ఞానం ఎరిగినటువంటి ప్రవక్త అయిన యోనా ఆలోచించిన విధానం చూస్తే అది అజ్ఞానంగా కనపడట్లేదా? దేవుని దృష్టికి అజ్ఞానంగా కనపడట్లేదా? నినేవేకి వెళ్ళవలసినటువంటి ఓడను ఎక్కాల్సినటువంటి యోనా తార్షీషునకు బయలుదేరినప్పుడు క్షేమకరమైన ప్రయాణం కలిగించాడా? క్షేమకరమైన ప్రయాణం నీకు కలగాలన్నా అది దేవుని చేతిలోనే ఉంది. ప్రయాణం మధ్యలో ఎలాంటి అలజడులు కలగాలన్నా అది దేవుని చేతిలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ దేవుడు ఏం చేశాడు? యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాను. సముద్రం మీదను భూమి మీదను ఆయనకు సమస్త అధికారం ఉంది. ఆయన సన్నిధిలో నుండి ఏ నరమాత్రుడు కూడా తప్పించుకోలేడు. నరమాత్రుడు కాదు, ఏ జీవి కూడా ఆయన సెలవు లేకుండా ఏ పని చేయలేదు. ఆయన చిత్తం లేకుండా ఆకాశం నుండి ఒక పక్షి నేల రాలదు. ఆయన ఆజ్ఞ లేకుండా భూమి నుండి ఒక చిగురు మొలకెత్తదు. ప్రేమైన దేవుని వల్ల అలాంటి దేవుని సన్నిధిలో నుండి తప్పించుకోవాలని యోనా ప్రయత్నం చేశాడు. కానీ అది అతని వల్ల కాలేదు. కాలేక అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే ఆయన ఈ విషయాలన్నీ మర్చిపోయి ఓడ లోపలికి పోయి మంచిగా నిద్రపోతున్నాడు యోనా. బయట ఉన్నటువంటి నావికులు గాని ఓడ నడిపేవారు గాని మిగతా ప్రయాణికులు గాని ఆ అలజడికి భయపడి మనం అందరము ప్రాణభీతితో ఓడ బద్దలైపోతుందేమో, ఈ సముద్రంలోనే జల సమాధులం అయిపోతామేమో అని భయపడితే తీరా చూస్తే అసలు కారకుడైన యోనా ఏం చేస్తుండు? లోపల గాఢ నిద్రలో ఉన్నాడంట. అసలు కారకుడైన వాడేమో గాఢ నిద్రలో ఉన్నారు. ఏ సంబంధం లేని వారేమో ప్రాణ భయంతో. అంటే ఒక సేవకుడు, దేవునికి అవిధేయుడైన సేవకుడు, దేవునికి విరోధి అయిన సేవకుడు, దేవుని మాటకు ఆజ్ఞకు లోబడని సేవకుడు మన మధ్య ఉన్నాడు అనుకో, అది ఎవరికి ముప్పు? అతనికే కాదు, మనకి కూడా ముప్పు. తన చుట్టూ ఉన్న వారికి కూడా అది ముప్పే. ఇలాంటి పరిస్థితులలో ఓయి నీకు భయం లేదా, మనందరం చనిపోతున్నాము అని ఆయన లేపినప్పుడు తీరా ఓడ నుంచి బయటకు వచ్చినాక తుఫాను, అలజడి, సముద్రం ఉప్పొంగడము, అసలు చూస్తే ఇక బతికి బట్టగట్టే ఛాన్సే లేదని అర్థమైపోయి యోనాకు అర్థమైపోయింది, ఇది నేను చేసిన పనే, ఇది నా దేవుడైన యెహోవా నా అవిధేయతకు చేసినటువంటి శాస్తి అని అర్థమైపోయి వారితో ఏమన్నాడో తెలుసా? మీరు నన్ను ఈ సముద్రంలో పడవేయమని చెప్పారు. దానికి ముందు ఎవరు దేవుళ్ళు వాళ్ళని ప్రార్థన చేసుకున్నారు, ఎవరికి నచ్చిన దేవుళ్ళు వాళ్ళని మొక్కున్నారు, కానీ ఎవ్వరి వల్ల తుఫాను ఆగలేదు. అప్పుడు యోనా ఏమన్నాడంటే, మీ తుఫానుకు కారణము నేనే, మీరందరూ క్షేమం కలిగి బ్రతకాలి అని అంటే మీరు నన్ను తీసుకొని వెళ్ళి సముద్రంలో పడవేయండి, అప్పుడు ఈ తుఫాన్ ఆగిపోతున్నాను అన్నప్పుడు ఇలా కాదు అన్యాయంగా నిన్నైతే సముద్రంలో వేసి నిన్ను చంపి ఆ శిక్షకు మేము పాత్రలం కాలేమని చెప్పేసి, అసలు మనలో ఎవరు దోషి, అసలు మనలో ఎవరు పాపం చేసిరు, మనలో ఎవరో అవిధేయుడు అవినీతి మంతుడు ఉండబట్టి ఈ ప్రయాణం ఈ విధంగా సాగుతుంది. కాబట్టి వాళ్ళెవరో మనం తెలుసుకుందాం పట్ట అని చీట్లు వేస్తే చీటీ ఎవరి పేరు మీద వెళ్ళింది? చీటీ వేయక ముందే యోనా చెప్పిండు, చీటీ వేసిన తర్వాత కూడా ఎవరి పేరు వెళ్ళింది? యోనా పేరే వెళ్ళింది. అప్పుడు ఇప్పుడు ఒక్కడు అంతమంది బ్రతకాలంటే ఇప్పుడు ఏం కావాలి? ఒక వ్యక్తి చావాలి. కాబట్టి ఇప్పుడు వారికి ఏ గతి లేకుండా వారు క్షేమకరమైన ప్రయాణం వారికి కలగాలంటే వారు తప్పనిసరిగా యోనాను తీసి సముద్రంలో వేయాలి. కాబట్టి వారు ఏమన్నారు చూడండి,
ఏమన్నారో చూద్దాము. 14వ వచనం, మొదటి అధ్యాయం. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయం చేయకుందువు గాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని. అప్పటి వరకు ఎవరి దేవుళ్ళు ఎవరి దేవతలు వాళ్ళు ప్రార్థిస్తే ఇప్పుడు యోనాను బట్టి వీళ్ళందరూ ఎవరి వైపు తిరిగారు? ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నారు. వారి వారి దేవుళ్ళను వారి వారి దేవతలను స్మరించుకున్నారు. ఏదో ఒక దేవుడు మనల్ని కాపాడకపోడా అంటే ఎవరి దేవుడు వచ్చి ఎవరిని కాపాడలేదు. ఇప్పుడు వాళ్ళందరికి అర్థమైపోయింది, ఇదిగో ఇతడు నమ్మిన దేవుడే దీనికి కారణం, ఇతడు నిజంగా దేవుని ప్రవక్తనే. కానీ ఇప్పుడు మనము బ్రతకాలంటే మనం ఇతన్ని చంపాలి, ఇతన్ని తీసి మనం సముద్రంలో వేయాలి. కాబట్టి ఒకవేళ వీళ్ళ దేవుడు నిజమైన దేవుడే కదా, ఆ దేవుని ప్రవక్త ఇతనే కదా, ఇతనిని గనక మనం చంపితే ఆ దోషము మన మీదకి ఆడొస్తుందో మన కుటుంబాల మీదకి ఆడొస్తుందో అని వారందరూ ఎవరి వైపు తిరిగారు? ఇప్పుడు యెహోవా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఏమని చేశారు? యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీనిని చేసిదివి. ఈ సముద్రము అలజడి, తుఫాను రేగడము, ఓడ బద్దలైపోయే స్థితిలోనికి మేము పడిపోవడము, తరంగాలు పైకి లేవడము, ఇదంతా నువ్వే చేసిదివి కదా. ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక. ఎవరిని బట్టి లయమైపోతున్నారు? ఒక ప్రవక్తను బట్టి, దేవుని మాటకు అవిధేయుడైనటువంటి యోనాను బట్టి మేము లయమైపోకుందుముగాక అని చెప్పి ఏమంటున్నారు? నిర్దోషిని చంపిన నేరము మా మీద మోపకుందుగాక అని యెహోవాకు మనవి చేశారట. అంటే ఇప్పుడు యోనాను బట్టి, యోనా అవిధేయుడైనా సరే వారు అవిధేయతను బట్టి అయిన దేవుడుని ప్రవక్త అయిన యోనా వారికి పరిచయం చేశాడు. వారి హృదయాలను దేవుని వైపు తిప్పాడు. ఇప్పుడు వారు దేవునిని ప్రార్థించాడు. ఇప్పుడు యోనాను అందులో పడవేయగానే ఏం జరిగిందో చూడండి. 15వ వచనం. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగింది. చూడండి, యోనాను ఎత్తి తప్పదన్నట్టుగా వేసి సముద్రంలో పడేసిరు. పడవేయగానే సముద్రం అయిపోయిందంట. చూడండి, ఆన్ ది స్పాంటేనియస్ అని అంటారుగా, స్పాంటేనియస్, ఇన్స్టాంట్ లో జరిగిపోయింది, స్పాంటేనియస్ గా జరిగిపోయింది. యోనాను పడేయడము, సముద్రం అలజడి ఆగిపోవడము, యోనాను పడేయడము, తుఫాను ఆగిపోవడము, యోనాను పడేయడము, సముద్ర తరంగములు నెమ్మలించడము. స్పాంటేనియస్ గా ఆగిపోయేసరికి అప్పుడు అది చూసినటువంటి జనాలు ఏమయ్యారో ఒకసారి చూద్దాం. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేశారు. చూసారు కదా, ఇంత దేవుడు తన వైపు నడిపించుకోవాలనుకుంటే ఏ జనాంగాన్నైనా ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితులకు తగ్గట్టు ఆయన వైపు, అది భయముతోట కనికరముతోట మరి ఏ విధం చేతన దేవుడు తన వైపు మళ్లించుకోవాలనుకుంటే మళ్లించుకోగలుగుతాడు. ఇప్పుడు వీరిని మళ్లించుకున్న విధానము ఎలా? కనికరంతోట భయంతోట? భయపెట్టి మళ్లించుకున్నాడా లేదా? వారు అక్కడ సముద్రంలో యోనాను పడవేయగానే ఏమైపోయింది? సముద్రము నిమ్మలించింది. సముద్రము పడవేయగానే పొంగులు ఆగిపోయాయి. ఎమ్మటే వారందరూ యెహోవాకు భయపడ్డారు. యెహోవాకు భయపడి ఈయనే నిజమైన దేవుడు అని తెలుసుకొని అంతటితో ఆగారా? ఆగలేదు. ఆయనకు బలులు అర్పించి మొక్కుబళ్ళు చేసిరంటే ఇప్పుడు వారు ఎవరి వైపు తిరిగారు? దేవుని వైపు తిరిగారు. ప్రియమైన దేవుడు. కాబట్టి దేవుడు ఎప్పుడైనా తన ప్రజలను తనకెళ్ళి మళ్లించుకోవాలని అనుకుంటే వారు ఏమైతారని అంటే ఏదో ఒక విధంగా తన వైపు మళ్లించుకుంటారు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు యోనా జీవితానికి వస్తే దేవుని సేవ నేను చెయ్యను, దేవుని పరిచర్య అక్కడికి పోయి నేను చేయను అని అనుకుంటే దేవుడు బలవంతంగానైనా అతన్ని తీసుకెళ్లాడు.
సముద్రం మీద ప్రయాణం చేయాలని అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? సముద్ర గర్భంలో నుండి ప్రయాణం చేయించాడు. ఓడలో ప్రయాణం చేయాలని అనుకున్నాడు. ఓడల్లో నిద్రపోవాలనుకున్నాడు. చేప మత్స్యము, పెద్ద మత్స్యము, మహామత్స్యం యొక్క కడుపుల్లో నాసులు అతన్ని అంటుతుండగా వాటిని పీక్కుంటూ దేవునికి ప్రార్థించే స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఒక రకంగా ఆ దినాలన్నీ కూడా తాను ఎప్పుడైతే సముద్రంలో పడవేయబడ్డాడో అప్పుడే దేవుడు మహామత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చి యోనాను మింగడానికి అతన్ని ఆ మత్స్యమునకు ఆజ్ఞాపించినప్పుడు అతను ఆ కడుపులోకి పోయాక అసలు యాక్చువల్ గా ఏం జరగాలి? అరిగిపోవాలి. కడుపులో ఏముంటాయి? ఏ ఒక్క జీవి కడుపులోనైనా ఏముంటాయి? యాసిడ్స్ ఉంటాయి. అది ఆ యాసిడ్స్ ఉండబట్టే మనుషులకైనా జంతువులకైనా తినే ఆహారం అరుగుతుంది. ఇప్పుడు యాసిడ్ లో పడ్డట్టే కదా. ఆ జీర్ణ ప్రక్రియలో దాంట్లో పడ్డవాడు మరి ఏమన్నా అయ్యాడా? కరిగిపోయాడా? అరిగిపోయాడా? చేప కడుపులో అరిగిపోయాడా? లేదు. కాకపోతే ఆ కడుపుల్లో ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. ఆ సముద్రం మీద ప్రయాణించాలనుకున్నవాడు సముద్రం యొక్క గర్భంలోనికి దిగాడు. ఓడలో హాయిగా నిమ్మలంగా పడుకోవాలనుకున్నవాడు చేప కడుపుల్లో ఆ నాచంతా ఒంటి మీద పడుతున్న నాచును పీక్కుంటూ దేవునికి ప్రార్థన చేసి మొరపెట్టుకున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు ఒకసారి చూద్దాము. పెద్దగుంటది 2వ అధ్యాయము చూద్దాము. 8వ వచనము 2వ అధ్యాయం. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచువాడు తమ కృపాధారమును విసర్జితురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలు అర్పితును. నేను మ్రొక్కుకిన్న మొక్కు బళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను. ఇంకా అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి. కానీ ఇందులో ప్రస్తావన ఏంటంటే ఆయనతో పాటు అనేక మంది ఆ ఓడల్లో ఉన్నటువంటి అన్యజనులు అందరూ అన్య దేవతలకు ప్రార్థించారు. ఇప్పుడు వారిని కూడా దృష్టిలో పెట్టుకొని అంటున్నాడు, అన్య దేవతల యందు లక్ష్యముంచు వారు దేనికి దూరం అవుతున్నారంట? కృపాధారమునకు దూరం అవుతున్నారు. అన్య దేవతలను ఆశ్రయిస్తే దేవుని కృపను విసర్జించిన వారు అవుతున్నారని చెప్పేసి యోనా ప్రవక్త తెలియజేస్తున్నారు. ఇప్పుడు దేవుని కృప ఆ ఓడలో ఉన్న అన్యజనులు ఎప్పుడు పొందుకున్నారు? వారు దేవుని వైపు తిరిగినప్పుడు వారు కృపను పొందుకున్నారు. వారు అక్కడ రక్షింపబడ్డారు. లేదంటే యోనాతో పాటు ఓడబద్దలయ్యేది. ఓడబద్దలైతే యోనాతో పాటు ఆయన ప్రయాణికులు కూడా అందరూ ఆ సముద్ర గర్భంలో కలిసిపోయారు. వారి యొక్క నమ్ముకున్న దేవుళ్ళో దేవతల్లో ఎవరిని వారిని రక్షించలేదు. ఇప్పుడు అన్య దేవతలను ఒకవేళ నమ్ముకుంటే వారు ఇంకా అదే ధ్యాసంలో ఉంటే, అదే ధ్యానంలో ఉంటే వారు ఎవరిని విసర్జించిన అవుతారు? ఆ దేవుని కృపాధారమును విసర్జించిన వారవుతారని అక్కడ వారిని గురించిన జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం భావించవచ్చు. ఆ తర్వాత యోనా ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తును. ఎప్పుడు యాడుండు బలులు అర్పిస్తానంట ఆయన. ఏం చేస్తా అంటున్నాడు? ముక్కుబళ్ళు చెల్లించాలంటే, కృతజ్ఞత అర్పణలు అర్పించాలంటే, మొక్కుబళ్ళు చెల్లించాలంటే ముందు నేను బతికి బట్ట కడితే బయటికి వస్తే నీకు నేను కృతజ్ఞత అర్పణలు అర్పిస్తా అంటే ఏం చేస్తున్నాడు ఇప్పుడు యోనా? మొక్కుంటున్నాడు, మొక్కుబళ్ళు చేసుకుంటున్నాడు. ఏమని? నేను మొక్కుకొని నా మొక్కుబళ్ళు చెల్లింపక మానను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీకు బలులు అర్పిస్తాను అంటున్నాను. మరి మనకి కష్టకాలం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రాణం మీదికి వచ్చినప్పుడు మనం దేవునికి మొరబెట్టుకోమా? చాలా మందిని మనం చూస్తుంటాం. అసలు ఆ గండము గట్టెక్కితేనయ్యా దేవునికి మంచి కానుక పెడతాము, దేవునికి మంచి కృతజ్ఞత కూడిక పెడతాము, మాకు ఈ మేలు జరిగితే నీకు ప్రతి నెల దశభాగం ఇస్తాము అని చెప్పేసి సేవకులకు ఎంతమంది ఎన్ని మాటలు చెప్పుకుంటాం? వాళ్ళు మేలు పొందుకున్న 3వ రోజు 4వ రోజుకే మర్చిపోతారు. కాలక్రమము వారు ఎంత ఇంటెన్సిటీలో దేవుడి పాదాల దగ్గరకు వచ్చారో కాలం గడుస్తున్న కొద్ది అంతే ఇంటెన్సిటీలో ఆ యొక్క మొక్కుబళ్ళను కూడా మర్చిపోతారు. కృతజ్ఞత లేకుండానే దేవుని ఎదుట
వారు ముందుకు సాగుతుంటారు. మరి ఏదో ఒకనాడు దేవుడు మళ్ళా మొక్కితే గాని వారికి ఆ రోజులన్నీ జ్ఞాపకం రావు. మనం ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఏదన్నా మొక్కుబళ్ళు మొక్కున్నామా? మొక్కునే ముందే ఆలోచించుకో. మొక్కుబళ్ళు ఆ సమయంలో ఆ టైంలో నువ్వు ఏదో మొక్కుబళ్ళు మొక్కుతావేమో, అంత తేలికైన విషయం కాదు దేవుని సన్నిధిలో మొక్కుబళ్ళు మొక్కడం అంటే. ఒకవేళ మొక్కుబళ్ళు మొక్కితివా ముక్కుముడిగా చెల్లించకూడదు. నువ్వు ఏ విధంగానైతే మొక్కుకున్నావో దానికి తగినట్టుగానే నీ దేవుడైన యెహోవా నీకు చేసినటువంటి మేలులకు తగినట్టుగా నీవు ఆ మొక్కుబళ్ళను చెల్లించాలి. లేకపోతే నువ్వు ఆయనకు రుణపడే ఉంటావు, నీ రుణం తీరదు. నువ్వు మొక్కున మొక్కుబళ్ళు నీ మీద దోషారోపణ చేస్తాయి. ఏ నాటికైనా దేవుడు వాడిని ముక్కు పిండి వసూలు చేసుకుంటాడు, వడ్డీతో సహా. నీకు అర్థం కాదు ఏంటంటే, ఆయన నువ్వు అనుకున్నావు ఒక 10,000 ఇస్తాను అనుకున్నావు అనుకో, నువ్వు ఇయ్యకుండా మర్చిపోతున్నావు అనుకో, నీ అకౌంట్ లో నుంచి నెలకు 5,000 మాయమైతేనే ఉంటాయి. అది అసలు కంటే వడ్డీనే దాన్ని ఎప్పుడో మింగేస్తుంది. ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటావు. నువ్వు ఆ ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సిందే. ఎప్పటి వరకు నీకు ఆ మొక్కుబడి గుర్తొచ్చి నువ్వు మరలా దాన్ని చెల్లించేంత వరకు. కాబట్టి దేవుని సన్నిధిలో మొక్కుబళ్ళు మొక్కుకుంటే అంత తేలిగ్గా మర్చిపోకూడదు ప్రేమైన దేవుని వల్ల. అది మనకు శాపం. ఇక్కడ ప్రవక్త అయిన యోనా తాను వెళ్ళాలనుకున్న మార్గంలోనికి వెళ్ళలేదు, తాను వెళ్ళకూడదని అనుకున్న పట్టణంలో నుండి దేవుడు తప్పించను లేదు. ఎలాగైనా చేసి దేవుడు ఆ పట్టణానికి పంపించాడు. యోనా ద్వారా ఏదైతే ప్రకటన చేయాలనుకున్నాడో అది వారికి ప్రకటన చేశారు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేశారనంటే యోనా యొక్క మాటలు, యోనా ఏం భయపడ్డాడు? అసలు నేను పోయి వారి మధ్య చెప్తే వాళ్ళు నన్ను కర్రలు తీసుకొని చంపుతారా? అక్కడ ఉన్న రాజు నన్ను చెరసాల్లో వేస్తారా? శిరశ్ఛేదనం చేస్తారా? రాళ్లతో కొట్టి చంపుతారా? కొరడాలతో కొట్టి చంపుతారా? అసలు ఇంకేదన్నా హతసాక్షిగా నేను వారిపోతానా అని యోనా భయపడ్డాడు. కానీ యోనా చేసిన ప్రకటన ఆ నినెవే పట్టణాన్ని, దేశాన్ని మొత్తం మార్చేసింది. వాళ్ళందరూ దేవుని వైపు తిరిగారు. అక్కడ ఉన్న జనాలే కాదు, అక్కడ ఉన్న రాజు కూడా దేవుని వైపు తిరిగి ఆయన తన రాజవస్త్రాలను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని బూడిద మీద పోసుకొని యెహోవాకు ప్రార్థన చేశాడు. అంతేకాదు, ఈ యొక్క దేవుని ఉగ్రత మన దేశం నుండి మన మీద పడకుండా, మన పిల్లల మీద పడకుండా, మన పట్టణం మీద పడకుండా ఉండాలి అని అంటే ఆయన దేశ ప్రజలకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అదేంటో మనం చూద్దాము. 3వ అధ్యాయం 9వ వచనం ఏమంటున్నాడు చూడండి. దానికి ముందు 8వ అధ్యాయం 2వ మాట చూద్దాం. కాబట్టి యోనా లేచి ఒకవేళ 8వ అధ్యాయంలో ఒకవేళ దేవుడు 8:3-8 ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఎవరు ఇప్పుడు ఉపవాసం ఉంటుంది మనుషులతో పాటు? పశువులు, గొర్రెలైనా కానివ్వండి, గేదెలైనా కానివ్వండి, ఎద్దులైనా కానివ్వండి, మేకలైనా కానివ్వండి, అసలు వాటికి మేత ఎద్దు, కనీసం నీళ్లు కూడా పెట్టకండి. మనం చేసే ఉపవాస దీక్షల్లో మనం మాత్రమే కాదు, మనకున్న సంపద కూడా ఈ రోజు నలగొట్టబడాలి. అవి ఆకలితో బొబ్బలు వేయాలి, కేకలు వేస్తా వేయవా? నీళ్లు పెట్టకుంటే గేదెలు అరవ్వా? ఆహారము మేత వేయకపోతే మేకలు అరవ్వా? ఇప్పుడు ప్రతి ఇంట్లో మనుషులంటే సైలెంట్ గా ఉంటారు. మేత ఇయ్యకుండా, నీళ్లు పెట్టకుండా ఉంటే ప్రతి ఇంట్లో, పశువులున్న ఇంట్లో, పల్లెల్లో గాని ఇంకేదైనా ఇల్లు కానివ్వండి, ప్రతి ఇంట్లో ఏ కేకలు వినిపిస్తాయి? పశువుల యొక్క ఆకలి దప్పుల కేకలు. దప్పిక మాత్రమే కాదు, ఆకలి దప్పుల కేకలు పశువులై. అవి అరుస్తూ ఉంటే, గోడు పెడుతూ ఉంటే, వీళ్ళకి కూడా ఆకలి అవుతూ ఉంటే, వాళ్ళు కూడా మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ప్రతి ఒక్కరు గోనె పట్ట కట్టుకొని దేవుని వైపు చేతులెత్తి ప్రార్థిస్తే ఒకవేళ దేవుడు పశ్చాత్తాప్తుడై మన మీదికి రావాల్సిన ఉగ్రత తప్పిస్తాడేమో. కాబట్టి మీ పశువులకు కనీసం మేత కాదు కదా, నీళ్లు కూడా పెట్టకండి అని ఆజ్ఞ జారీ చేశారు.
అంతేకాదు నువ్వు పశువులకు మేత మానేసి, పశువులకు నీళ్లు మానేసి, నువ్వు తినడం బంద్ చేసి, నువ్వు తాగడం బంద్ చేస్తే దేవుడు నీ పట్ల సంతోషిస్తాడని అనుకుంటున్నావేమో. అది భౌతికమైన ఉపవాసము. మరొక ఆత్మీయమైన ఉపవాసం ఉంది. కింద చదవండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారమును మానివేయవలను. ఇంకో ఉపవాసం ఏంటిది? దుర్మార్గతకు అలవాటు అయిపోయారు, బలత్కారమునకు అలవాటు అయిపోయారు. ఇప్పుడు సడన్ గా వాటిని మానేయాలని అంటే నీ చారి గారికి 10,000 ఇవ్వాలి. బిగబడుతున్న బలత్కారంగా. పాపం ఆయన ఆకలి దప్పులు తెలుసు, ఆయన ఇంటి అవసరతలు తెలుసు, ఆయన అక్కర్లు తెలుసు, కానీ నేను ఇవ్వకుండా అంతే దాచిపెడు. బలత్కారం కాదా ఇది? తమ బలత్కారాన్ని ఏం చేయమంటున్నాడు? మాని విడిచిపెట్టాలంటే నేను చారి గారు పిల్లవకున్న 10 రోజులు తిరిగింది కదా, 3 నెలలుగా తిరిగింది కదా, ఎప్పుడు నేను ఆయన కాడికి పోయి ఆయన అడగకుండా ఆయన చేతిలో పెట్టి దండం పెట్టి రావాలి. బలత్కారాన్ని ఏం చేయాలి? విడవాలి, మానివేయాలి. దుర్మార్గతను విడిచిపెట్టాలి. ఇది కొంచెం కష్టమే కదా. తినొద్దు తాగొద్దనంటే అది వేరు. దుర్మార్గతను బలత్కారాన్ని విడిచిపెట్టాలంటే ఇంకెంత కష్టం. ఏది తేలికైంది? తినడము తాగడము ఆపివేయడము తేలికైందా? దుర్మార్గతను బలత్కారమును మానివేయడం తేలికైందా? తినడము తాగడమే తేలికైంది. దుర్మార్గతను బలత్కారమును విడిచిపెట్టాలంటే ఎవరికైనా కష్టమే. అది నాయకులు పిలిపించి నువ్వు దుర్మార్గతను బలత్కారాన్ని మానేయి, నువ్వు మంచి నాయకుడు అవుతానంటే ఇంటడా? ఒక మంచి ఉన్నతాధికారిని పిలిపించి నువ్వు దుర్మార్గతను బలత్కారం మానివేయి, మంచి పేరు వస్తుంది అంటే ఎవరికి కావాలి పేరు అని? రిటైర్ అయిపోయినాక వాళ్ళెవరు, నేనెవరు? కొంతమంది ఉంటారా? అందరని కాదు, కొంతమంది నాయకులు, కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడిన వారు లేరా మన మధ్య? నువ్వు తినొద్దు అని అంటే తినకుండా మనిషి ఉండగలుగుతాడు. కనీసం మంచినీళ్ళు కూడా ముట్టకూడదు అంటే ముట్టకుండా మనిషి ఉండగలుగుతాడు. కానీ వీటిని మానాలంటేనే మనిషికి కష్టం. కాబట్టి రాజాజ్ఞ ఏంది? మీరు పశువులకు మేత గాని నీళ్లు గాని పెట్టకండి, మీరు ఉపవాసం ఉండండి, వాటిని ఉపవాసం పెట్టండి. మరొక ఉపవాసం ఏంటంట? మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములు మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినేవే పట్టణములో చాటించి ప్రకటన చేసింది. ఇప్పుడు గోనెపట్ట కట్టుకున్నది ఎవరు? మనుషులే కాదు, పశువులకు కూడా. మేక ఉందనుకో, మేకకు నువ్వు నీళ్లు పెట్టవు, మేతయ్యవు, దాని మీద ఒక బస్తా తీసుకొచ్చి దానికి పెట్టి చుట్టాలి, గోనెపట్ట కట్టాలి. బర్రెకి గాని, గేదెకి గాని, ఎద్దుకు గాని అన్నిటికీ గోనెపట్ట కట్టాలి. ఇక ఆగుతాయా? అసలు కొన్నిటికి మామూలుగా గొలుసు కడితేనే కొన్ని ఆగవు. కొత్తది వాటి ఒంటి మీదకి ఎప్పుడైనా వచ్చిందనుకో, వాటిని ఏం చేస్తాయి? మాక్సిమం వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఒక మేక ఉందనుకో, దానికి కొత్తగా ఒక గంట కట్టు, అది పోగొట్టాలని ఎన్నిసార్లు తలుపుతుంది అటు ఇటు. ఒక కుక్కు ఉందనుకో, దాని కొత్తగా చైన్ కట్టు, ఊకుంటుందా? అలాంటిది ఇప్పుడు వాటికి ఎన్నడూ అలవాటు లేని గోనెపట్ట వాటి చుట్టూ చుట్టామనుకో, మెడక నుంచి ఈడి దాకా కాళ్ళ దాకా, ఇప్పుడు అవి ఎట్టుండాలి? రెంకలేస్తాయి, ఎగురుతాయి, అరుస్తాయి. అసలు ప్రతి ఇల్లు, ఆ పట్టణము పశువులతోటి ఎలా ఉంటది? గందరగోళం ఉంటది ప్రతి ఇంట్లో. మేతేయకుండా 5 ఉంటే సరే కాసేపు మే అని అరుస్తాయేమో. ఇప్పుడు వాటికి గోనెపట్ట కట్టిరనుకో, అవి ఎంత రెంకలేస్తాయి. కుక్కకి ఎప్పుడన్నా స్నానం గోనెపట్ట కడితేనే అంత మామూలుగా అంటే చెప్తున్నా, కుక్కకి ఎప్పుడన్నా స్నానం చేయించి చూడండి, అలవాటు లేని కుక్కకి. అది అస్సలు నీళ్లు మీద పడితేనే పెద్ద చికాకు చేస్తుంది, ఎగురుతుంది, కింద పడుతుంది, దాని అంతా రాస్తుంది, పూస్తుంది. ఎంత చికాకు చేస్తుందో తెలుసా? శుభ్రంగా ఉండడానికి చేస్తేనే అంత చికాకు చేస్తుంది. చికాకు పుట్టే గోనెపట్ట కడితే ఇంకెంత చికాకు చేస్తే పశువులు చూడండి. ఇప్పుడు ఆ ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. ఆ పశువులు ఉన్న ఇల్లు, ఆ ఇంట్లో యజమానికి గాని, ఆ ఇంటి వ్యక్తులకు గాని, చిన్నలకు గాని, పెద్దలకు గాని ఆ పశువులు చేసే శబ్దము, అరుపులు, కేకలు, అవి రెంకలేసి ఎగిరి దూకి చికాకు చేస్తుంటే ఆ తొట్టిని దండం, బకెట్ ను దండం, అరవడం, పాకను ఊడబీకడం, గుంజలు ఊడబీకడం, ఎంత చికాకు ఉండాలి. మనం ఏదో చదువుకుంటూ పోవద్దు.
మనం ఒకటి చదువుతున్నాం అంటే అక్కడ ఆగాలి, ఆలోచన చేయాలి, దాన్నే ధ్యానం అంటారు. ఈ విధంగా చదివితే మనకి ఏమైతుంది, ఆ వచనం ఎప్పుడైనా మనకి గుర్తే ఉంటది. ఫలానా అధ్యాయంలో ఫలానా వచనం అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కొన్ని వచనాలు గుర్తుంటాయి, అది ఏ అధ్యాయంలో ఉందో నాకు తెలియదు, దాని వచనం ఏందో నాకు తెలియదు, కానీ అది ఎక్కడుందో నేను పట్టుకోగలుగుతా. ముందు నీకు వాక్యం నీ హృదయంలో ఉండేటట్టు చూసుకో. కొంతమంది ఏం చెప్తారు, యోనా గ్రంథం, ఇప్పుడు మనం అనుకుందాం యోనా 4 అధ్యాయాలు కదా. యోనా గ్రంథం మొదటి అధ్యాయం, యెహోవా యోనాను పిలిచెను, యోనా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను. రెండో అధ్యాయం, యోనాను పిలిచెను, యోనాను సముద్రంలో పడవేశాను. టైటిల్ పెట్టుకోవాలి మొదటి అధ్యాయం. రెండో అధ్యాయం యోనా ప్రార్థించెను. మూడో అధ్యాయం యోనా నినేవే పట్టణానికి పోయి దేవుని గురించి ప్రకటించాను. 4వ అధ్యాయం ఈ నినేవే పట్టణస్తులు మారిపోయి దేవుని వైపు తిరిగాను, యోనా నొచ్చుకొని దేవుని మీద అలిగాను. అయిపోయి. ఇంత ఉంటే మీకు బైబిల్ రాదు. నేర్చుకోవడానికి నేర్చుకోరి, కానీ ఈ టైటిల్స్ తోటి మీకు బైబిల్ రాదు. లోపలికి వెళ్ళి చదువు, అప్పుడు నువ్వు టైటిల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ వచనం నీ మైండ్ లో ఉంటే ఎక్కడున్నా నువ్వు పట్టుకోగలుగుతావు. మొబైల్ ఉంది, ఆ వచనం కొట్టంగానే ఏమవుతుంది, వచ్చేస్తుంది. టెక్నాలజీ దేవుడు ఇచ్చాడు మన తరానికి. అంతేగాని దేవుడు పిలిచాను, యోనాను సముద్రంలో పెట్టాను. ఆ 2వ అధ్యాయం ఏంది బ్రదర్, యోనా ప్రార్థించను. ఆ 3వ అధ్యాయం ఏంది బ్రదర్, ఇది కాదు ధ్యానం. ధ్యానం అంటే ఇది, ఇలా ధ్యానించాలి. ఇప్పుడు వెళ్తుందా మీ మనసులో నుంచి వాక్యం? చదువు రాకపోయినా 5 నెంబర్ వేస్తూనే ఉంటాయి మీ మైండ్లో తిరిగి. ఇలా ధ్యానిస్తే అది వాక్య ధ్యానం అని అంటారు. ఇప్పుడు అవన్నీ గందరగోళాల మధ్య నినేవే పట్టణం అంతా ఏమైపోయింది, పెద్ద వేదనకు, రోదనకు, ఆర్తనాదాలకు గురైపోయింది. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాడు, గోనెపట్ట కట్టుకున్న వాళ్ళు జనాలందరూ మనపూర్వకంగా వేడుకొని వాళ్ళు దూతలు ప్రకటన చేశారు. ఇప్పుడు రాజే ప్రకటన చేశాడు. రాజు కూడా తన రాజవస్త్రములను తీసివేసి బూడిదలో కూర్చొని బూడిద మీద చల్లుకొని తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఇప్పుడు కరెక్ట్ గా నేను చెప్తున్నాను, మనం ప్రార్థన చేద్దామనంటే కరెక్ట్ గా మోకరించి ప్రార్థన చేయండి. ఒక 10 నిమిషాలు మైండ్ డైవర్ట్ అవుతుంది. మోకాల మీదకి, డొప్పుల మీదకి, వీటి మీదకి హాయిగా పడుకోనంటే ఎన్నైనా ప్రార్థన చేస్తాను. కానీ ఇప్పుడు అలాంటిది చీమలు, పురుగులు, తేళ్లు పాకుతున్నట్టు, ఒళ్ళంతా పాకుతున్నట్టు ఉండగా నువ్వు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయగలుగుతావా? సాధ్యమా? హ్యాపీగా అంటే నేను చెప్తున్నా, నేను ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయి హాయిగా పైకి పోయి ప్రశాంతంగా ప్రార్థన చేస్తాను. అదే చీమలు, తేళ్లు పాకుతున్నట్టుంటే 10 నిమిషాలు ప్రార్థన చేయగలుగుతానా? ఆ ప్రార్థన కంటే ఈ ప్రార్థన గొప్పది. గోనెపట్ట కట్టుకుంటే దాంట్లో నుంచి వచ్చే ఆ యొక్క ఏమంటారు, ధూళి, దుమ్ము, ఏమంటారు, పోగుల, గోనెపట్ట యొక్క పోగులు, ఇవన్నీ మన శరీరాన్ని తగులుతుంటే ఎట్టుండాలి, గీక్తుంటే ఎర్రటి బెందులు వెళ్ళాలి. వాటిని అన్నిటిని సహించుకుంటూ ఆ శరీరాన్ని నలగొట్టుకుంటూ ఇంతకాలం భోగాలకు, ఇష్టానుసారంగా సుఖాలకు ఈ శరీరాన్ని మనం వాడుకుంటే ఆ శరీరం అడిగిందల్లా దానికి తిండినిచ్చి, సుఖాలనిచ్చి, సంతోషాలనిచ్చి, మైమరుపులనిచ్చి, అయి పూసి ఈ పూసి అన్ని పూసి శరీరాన్ని అందంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ శరీరాన్ని నలగొట్టుకుని దేవుని వైపు తిరగాలి. అప్పుడు వింటాడు నీ ప్రార్థన. మనం ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశామా? మన అవసరం వచ్చినా కనీసం మనం అరగంట ప్రార్థన చేయం. మన ఇంట్లో మన అవసరము అన్నా కూడా మనం అరగంట ప్రార్థన చేయం. ఇది మన జీవితాలు. వీళ్ళని చూసి ప్రార్థన, అన్యజనులైనటువంటి వీరు గోనెపట్ట కట్టుకొని దేవుని వైపు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారంటే ఈ అన్యజనుల ప్రార్థన గొప్పదైపోయిందా, మన ప్రార్థన గొప్పదైపోయిందా? వారి ప్రార్థనతో పోలిస్తే మన ప్రార్థన కాదు. దేవుడు వారి ప్రార్థన అంగీకరించాడు. యోనాతో చెప్పినటువంటి మాటకు పశ్చాత్తాపడి తన ఉగ్రతను వెనక్కి తీసుకున్నాడు. అప్పుడు యోనా బాధపడ్డాడు. అయ్యా, నువ్వు జాలి కలిగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, నువ్వు ఎలాగైనా పట్టణాన్ని నాశనం చేయవని నాకు తెలుసు.
అందుకే నువ్వు నాశనం చేయవు, కాకపోతే ఆ మాటలు వింటే వాళ్ళు నన్ను ఆడ చంపుతారో అని చెప్పేసి నేను పారిపోతున్నా. పారిపోయేవాడిని నన్ను మరలా తీసుకొచ్చి అక్కడే పెట్టావు. ఇప్పుడు వారిని నాశనం చేయలేదు, నేను అనవసరంగా నేను వచ్చాను అని చెప్పేసి బాధపడుతుంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? చూడండి 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషునకు పారిపోతుని. దేవుడు అన్నాడు నన్ను పంపిస్తాడు అని అనుకుంటులే గాని దేవుడు అది నాశనం చేయడు. ఆయన జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. కాబట్టి ఆయన జాలి దయ కనికరం బట్టి వాళ్ళు రక్షింపబడతారు. కానీ వాళ్ళ చేతిలో పడితే నేను రక్షింపబడతానో లేదో. ఆ నినేవే పట్టణానికి గ్యారంటీ ఉంది. నినేవే పట్టణానికి పోతే నాకు గ్యారంటీ లేదని నేను తప్పించుకొని పోతే నువ్వేం చేసావయ్యా? అక్కడి నుంచి మరలా నువ్వు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసావు కదా అని అంటే అని ఏమంటున్నాడు అని దేవునికి మొరపెట్టుకున్నాడు. అందుకు దేవుడు అతనితో వాదించిన తర్వాత చివరిగా ఒక మాట అంటాడు, చూద్దాము ఏమంటాడంటే. అందుకు యెహోవా 10వ అధ్యాయము 10వ వచనము, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. యోనా, నువ్వు అసలు నాటలేదు, నువ్వు పెంచలేదు, ఒక్క రాత్రిలోనే అది బలిసి నీకు మంచి నీడనిచ్చింది, మళ్ళా ఒక్క రాత్రిలోనే అది మొత్తం నాశనం అయిపోయింది. ఆ చిన్న సొర చెట్టు ఒక్క రోజులోనే నీ కళ్ళ ముందు అలాగే అనిపించి అలా పైన దాని గురించే నువ్వు అంత బాధపడుతున్నావే యోనా. మరే అని కిందేమంటున్నాడు, అయితే 120,000 కంటే ఎక్కువ అయినా, ఎన్ని 5 సంవత్సరాలు కాదు, 50 కాదు, 500 కాదు, 1000 కాదు, 1,000 కాదు, 120,000 సంవత్సరముల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినేవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా? అలా నైట్ మొలిచి అలా రాత్రికే పాడైపోయిన సొరతీగ గురించి నువ్వు అంత బాధపడితే 120,000 కంటే ఎక్కువైన జన సమూహము నా ప్రజలు కుడి ఎడమలు తిరిగిన వారు చూసిరా. దేవుడు ఏమంటున్నాడు? వారిని ఎలా వెనకేసుకొని వస్తున్నాడు? దేవుడు కనికరబడితే నిన్నే వెనకేసుకొని వస్తాడు. వారి దేవుని ఎరగనే అన్యజనులు ఎన్నో వారి దుర్మార్గత నా సన్నిధికి వచ్చింది అని అన్న దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? కుడి ఎడమలి అంటే మంచి చెడు తెలవదు, పాప పుణ్యాలు తెలవదు మన భాషల్లో. ఆ మాయకులు దేవుడు వెనకేసుకొని వస్తే ఎంత లాలింపు మాటలు ఉన్నాయో తెలుసా? ఈ రోజు దేవుని ప్రేమ కనికరము చూస్తున్న మనము ఆయన లాలింపు ఉందా మన పట్ల? ఆయన యొక్క కఠినత్వం మన మీద ఉందా? మనం ఆలోచించుకోవాలి. ప్రేమైన దేవుని వల్ల నువ్వు పశ్చాత్తాపడి నువ్వు దేవుని వైపు తిరిగితే, అయ్యో నా కుమారుడా, అయ్యో నా కుమార్తె, నీ మీదికి ఇంత ఉగ్రత తీసుకురావాలని అనుకున్నానే అని నీ విషయంలో ఆయన ఏం చేస్తాడు? పశ్చాత్తాపడతాడంట. పశ్చాత్తాపం ఎవరు పడతారు చెప్పండి? అసలు సంతాపం ఎవరు పడతారు? దేవుడు ఎవరు పడతారు చెప్పండి? పశ్చాత్తాపం ఎవరు పడతారు? మరి ఇప్పుడు దేవుడు పశ్చాత్తాపడ్డా లేదా? దేవుడే మన విషయంలో పశ్చాత్తాపడితే మనం దేవుని విషయంలో ఎన్నిసార్లు పశ్చాత్తాపడాలి? దేవుడు అసలు మనకి విధించే శిక్ష న్యాయమైనదే, నీతిదే, యథార్థమైనదే. కానీ నీవు ఆయన వైపు తిరిగినప్పుడు నీ మీదికి ఆయన పంపించే ఉగ్రతను బట్టి ఆయన నీ విషయంలో ఏమైతున్నాడు? అంత ప్రేమ కలిగిన దేవుడు. అందుకే యోనా ఏమంటున్నాడు? ఇట్లు జరుగునని నేను అనుకుంటున్నా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి అని అంటున్నాడు. అందుకే ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఎప్పుడైనా దేవుని కృప, దేవుని జాలి, దేవుని కటాక్షము, దేవుని శాంతము ఎప్పుడైనా మన జీవితంలో మనం రుచి చూసామా?
అన్యులైన నినేవే పట్టణస్థులు రుచి చూశారు. అన్యులైన నినేవే పట్టణస్థుల విషయంలో దేవుడు పశ్చాత్తాపడ్డాడు. దేవుని సన్నిధిలో ఇన్నిసార్లు మనము దోషం చేశామే, దేవుని సన్నిధిలో మనకి ఇన్ని లోపాలు ఉన్నాయే, మన లోపాలని బట్టి, మన దోషాలని బట్టి, మన అతిక్రమం బట్టి, మన అవిధేయతను బట్టి, మన అవిశ్వాసాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఏనాడన్నా మనము పశ్చాత్తాపడ్డామా? అసలు దేవుని సన్నిధిలో మనం ఎంత కఠినంగా ఉంటున్నామో తెలుసా? దేవుడు మన మీద, మన పంటలు పండకుండా, మన ఆహారము నిండకుండా, మన పొలాలు పండకుండా, పశువులు పండకుండా ఆయన శాపాన్ని పంపిస్తారంట, గాని అది మనం ఎరగట్లేదంట. అంత మూర్ఖంగా మారిపోయినాం మనం. దేవుడు తన ఉగ్రతను కురిపిస్తున్నాడంట, వాన రాకుండా భూమి తన ఫలాన్ని ఇవ్వకుండా చేస్తున్నాడంట, గాని అయినా మీరు నా తట్టు తిరగట్లేదని అంటున్నాడు దేవుడు. మనం అలా ఉన్నాం. అంత ఎందుకు? మనం అంత కఠినపడ్డాం కాబట్టి. కానీ దేవుడు కఠినపడితే, దేవుడు తన ఉగ్రతను చూపించాలనుకుంటే మన కఠినత్వం, మన ఉగ్రత, మన కోపం దేనికి పనికొస్తాయి? కానీ మనం ఆయన వైపు తిరిగితే ఆయన మన విషయంలో ఏమైతున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. మన మీదికి రావాల్సినటువంటి ఉగ్రతకు బదులు ఆయన క్షమ వస్తుంది, ఆయన దీర్ఘశాంతం వస్తుంది, ఆయన కనికరం వస్తుంది, ఆయన దయ వస్తుంది, ఆయన కటాక్షం. నీ తట్టు తిరుగుతున్నానని మీరు మొదటిగా తిరగాల్సిందెవరు? దేవుడు ఒక సమాచారం నీకు ఇచ్చాడు. తన ప్రవక్తల ద్వారానో, సేవకుల ద్వారానో దేవుని గురించిన సమాచారమో, హెచ్చరికో, వర్తమానమో నీ కాడికి వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు నీ వైపు తిరుగుతాడు. ఇప్పుడు నినేవే పట్టణము దేవుని దృష్టికి శాపగ్రస్తమైనది. వారి దుష్టత్వము దేవునికి ఘోరమైనదిగా కనపడ్డది. అప్పుడు తన ప్రవక్తను పంపించి హెచ్చరించినప్పుడు వారు దేవుని వైపు తిరిగాడు. అప్పుడు దేవుడు వారి వైపు తిరిగాడు. అందుకే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుతాను. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి ప్రేమంతో? పశ్చాత్తాప హృదయం మనకుందా? పాపపు ఒప్పుకోలు ప్రార్థన మనకుందా? పాపమును సరిదిద్దుకొని నీతి మార్గంలో నడిచే మనస్సు, హృదయం మనకుందా? దేవుడు హెచ్చరించినప్పుడు ఆయన హెచ్చరికకు లోబడే మనస్తత్వం మనకుందా? మన హృదయ కాఠిన్యమును బట్టి దేవుని విడిచి, ఆయన సంఘమును విడిచి, ఆయన సహవాసమును విడిచి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా? దేవుని కరుణకు, కటాక్షమునకు, దయకు పాత్రలు కావాల్సినటువంటి మనము ఆయన ఉగ్రతకు పాత్రలమైపోతున్నామా?